పెరిగిన ఇంధన ధరలు ఒక్కొక్క రంగం మీద ఒక్కొక్క విధంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఏలూరు శివారు ఉన్నటువంటి శ్రీపర్రు గ్రామంలో ఉన్న ఆక్వా చెరువుల వద్ద ఉన్నాం. మనం ఇక్కడ చూస్తే ఆక్వా చెరువులకి విద్యుత్ ఎంత అవసరమో దానికి బ్యాకప్ ప్లాన్‌గా జనరేటర్లు ఎక్కువ వాడుతూ ఉంటారు. ప్రతి రైతు కూడా తన చెరువు దగ్గర జనరేటర్‌ని స్టాక్ పెట్టుకుని అక్కడే ఉంచుకుంటుంటారు. ఎందుకంటే విద్యుత్ అంతరాయం కలిగినప్పుడు వెంటనే జనరేటర్‌ని ఉపయోగిస్తుంటారు. వేసవి కాలం ఈ జనరేటర్లు ఎక్కువగా ఉపయోగపడుతుంటాయి. కరెంటు ఉన్నా లేకపోయినా కూడా ఈ జనరేటర్ మీదే రొయ్య చెరువుకు కావాల్సినటువంటి ఏరియేటర్లని తిప్పుతూ ఉంటారు. వాటికి డీఓ అంటే ఆక్సిజన్ అందించే విధంగా వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు పెరిగిన డీజిల్ ధరతో రూ. 3 పైగా పెరిగిపోవడంతో ఆక్వా రైతు పూర్తిగా దిగాలు పడిపోయిన పరిస్థితి. అసలు ఆక్వా రైతుకి సంబంధించి డీజిల్ వినియోగం ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే ఏంటి డీజిల్ రేటు పెరిగిపోయింది. ఈ ప్రభావం ఆక్వా రైతు మీద ఏ విధంగా ఉంటుందో అనుకుంటున్నారు? సార్ నమస్తే అండి. నా పేరు వెంకన్న బాబు. మాది శ్రీపర్ గ్రామం, ఏలూరు జిల్లా, ఏలూరు మండలం. ఆక్వా రైతుకి 4 ఎకరాలు చేసుకుంటున్నానండి నేను. ఈ డీజిల్ రేటు రూ. 3 పెరిగిపోవటం, ఈ రొయ్యల రేట్ ఏంటో రూ. 20 డౌన్ అయిపోవటం, అనేక రకమైన ఇబ్బందులు బాగా గురైపోయినాయి. ఎన్ని ఆక్వా రైతు మీదే పడిపోయినాయి. ఈ యుద్ధాలనే పేరు చెప్తే ఇక్కడున్న కంపెనీలు ఏమన్నా, ఈ డీజిల్ వాళ్ళు ఏమన్నా, ఇవన్నీ కూడా రైతు మీదే నిందలు వేసేస్తున్నారు. దీని మీద ఎక్కువ ప్రభావం అంతా రైతు మీదే, ఆక్వా రైతు మీదే పడుతుంది తప్ప ఎవరి మీద పడట్లేదు. దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మీ మీడియా సోదరుల ద్వారా మాకు న్యాయం చేయాలని గవర్నమెంట్ ద్వారా మీ ద్వారా తెలియపరుచుకుంటున్నాం సార్. మాకు న్యాయం చేయండి ఆక్వా రైతులకి. మాకు రేట్ అన్నది, రొయ్యల రేట్ అన్నది ఎంత అని 100 కౌంట్ కానీ నిలబెట్టి, ఈ రేట్ అన్న ఆయిల్ రేట్ కూడా తగ్గించి, ఫీడ్ రేట్ చూతేనంటే పెరిగిపోవటం, మందుల రేట్ అంటే పెరిగిపోవటం, ప్రతి విషయాన్ని కూడా పెంచుకుంటూ వెళ్ళిపోవటమే తప్ప ఈ రొయ్యలు అన్నది అంటే తగ్గించుకుంటూ వస్తున్నారు, మెటీరియల్ అంటే ఎక్కువ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దీని మీద ఆక్వా రైతు చాలా ఇబ్బందులకు గురైపోతున్నాం. అందువలన మీ మీడియా సోదరుల ద్వారా మాకు